హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పెరుగు ఆవడలు చాలా టేస్టీగా మిక్సీ వేసిన పిండితో చాలా సాఫ్ట్గా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడలను మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా టేస్టీగా బాగుంటాయి. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పెరుగు వడలు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మినపగుళ్ళు, నీళ్లు పోసుకొని 2-3 సార్లు మినపగుళ్ళని కడగాలి. మినపగుళ్ళని కడిగిన తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. మూడు గంటల తర్వాత మినపగుళ్ళు మనకి ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు ఈ మినపగుళ్ళను మిక్సీ జార్లోకి నీళ్లు లేకుండా వేసుకోవాలి. తరువాత పప్పు నానబెట్టుకున్న నీళ్లను కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న గారెల పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక 2 నిమిషాల పాటు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు వడలు అనేవి చాలా మెత్తగా వస్తాయి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత ఇప్పుడు మరొక గిన్నెలో 1 లీటర్ పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగును బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక పెద్ద కప్పు నీళ్లు పోసుకోవాలి. మీకు పెరుగు ఆవడల్లో పెరుగు కొంచెం పల్చగా లేదా గట్టిగా కావాలనుకున్నా వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పెరుగును పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత అందులో చిటికెడు ఇంగువ, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పెరుగును ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తరువాత చేతిని కొద్దిగా తడి చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా వడా షేప్లో చేసుకొని వేడి నూనెలో ఒక్కొక్కటిగా వడలను వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని వడలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ వడలను మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వడలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటిని ముందుగా మనం పక్కన పెట్టుకున్న పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు వడలు పెరుగులో మునిగేలా ఒకసారి కలుపుకోవాలి. మిగతా వడలను కూడా సేమ్ ప్రాసెస్లో వేసుకొని పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వడలను పెరుగులో 10 నిమిషాల పాటు నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత వడలు మనకు ఈ విధంగా చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయి ఉంటాయి. ఈ పెరుగు ఆవడలను చల్లగా సర్వ్ చేసుకున్నా బాగుంటాయి, లేదంటే ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పెరుగు ఆవడను ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా పెరుగు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు ఆవడలు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.